ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ధ్యానించుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నాము. మొదటి 11 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. మిత్రులారా, ఈ యొక్క వచనంలో దేవుని గురించి చెప్పబడినటువంటి విషయాలను మొదట మనం గమనించాలి. ధర్మశాస్త్రమును నియమించినటువంటి వాడు దేవుడు, న్యాయమును విధించువాడు దేవుడు. అంటే దేవుడు మాత్రమే న్యాయాధిపతి. రక్షించగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ఆ సామర్థ్యము దేవునికి మాత్రమే ఉన్నది. శిక్షించుటకైనను నశింపజేయుటకైనను సంపూర్ణమైనటువంటి అధికారము న్యాయాధిపతి అయిన దేవునికి మాత్రమే ఉన్నది. మరి మనుషుల గురించి ఆలోచన చేస్తే మనకు రక్షించే సామర్థ్యము లేదు, అంతకన్నా శిక్షించి నశింపజేసే అధికారము లేదు. మన పరిమితిని మనము ఎరిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆఖరి మాట చూడండి, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఎందుకు నువ్వు నీ యొక్క పరిమితిని మరిచిపోతున్నావు? నీ యొక్క పరిమితిని దాటి, నీ సామర్థ్యమును దాటి, నీ అధికారమును దాటి ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? అటువంటి అధికారం నీకు లేదు కదా, అటువంటి సామర్థ్యం నీకు లేదు కదా, నువ్వు న్యాయాధిపతివి కాదు కదా. ఎందుకు మరి నీవు న్యాయాధిపతిలాగా ప్రవర్తించాలనుకుంటున్నావు అని యాకోబు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మిత్రులారా, దీనిని లోతుగా అర్థం చేసుకోవడానికి కొన్ని బిబ్లికల్ ఇలిస్ట్రేషన్స్ను మనము పరిశీలన చేద్దాము. మొట్టమొదటిగా యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథంలో 42వ అధ్యాయము. నిన్నటి దినాన ఆల్రెడీ కొంత మనం దీని గురించి డిస్కస్ చేశాము. మరికొంత ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకోలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి ఈ యొక్క యోబు గ్రంథం లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం యోబు గ్రంథం అంతా చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? యోబు దేవునిని ప్రశ్నిస్తున్నాడు, చాలా ఆవేశంతో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవునితో పోరాటం చేస్తూ ఉన్నాడు యోబు. మరి ఎలీఫజు గురించి, బిల్దదు, జోఫరు, ఈ ముగ్గురు గురించి ఆలోచన చేస్తే ఈ ముగ్గురు దేవుని తరపున మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం అంతా మనకి ఇదే కనిపిస్తుంది. యోబు గ్రంథం అంతా చూస్తే ఎలీఫజు కానీ, బిల్దదు కానీ, జోఫరు కానీ, వీడు ముగ్గురు కూడా దేవుని తరపున నిలబడి మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. దేవుని తరపున వాదించినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు యోబు గురించి ఏం చెప్తారంటే,
యోబు, నువ్వు పాపివి, ఏదో పాపం చేశావు కాబట్టే ఇంత ఘోరమైన శిక్ష నీ పైకి వచ్చింది. లేదంటే దేవుడు అన్యాయంగా శిక్ష పంపించడు కదా. దేవుడు అన్యాయంగా ఎవరిని బాధ పెట్టడు. దేవుడు నీతిమంతుడే. దేవుడు నీతిమంతుడు కాబట్టి, నువ్వు పాపివి కాబట్టి ఇంత ఘోరమైనటువంటి శిక్ష నీ పైకి వచ్చింది అని మనకు యోబు గ్రంథమంతా కనిపిస్తుంది. యోబు గ్రంథమంతా ఇంకా ఏం కనిపిస్తుంది? యోబు మాత్రం దేవుని ప్రశ్నించినట్టే కనిపిస్తుంది, ఆవేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది, దేవునితో పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను కాబట్టి ఇంత శిక్ష నా పైకి నువ్వు పంపించావని ప్రశ్నించినట్టే కనిపిస్తుంది. కానీ పుస్తకం చివరకు వచ్చేసరికి అసలు మన పిక్చర్ ఎంటైర్గా మారిపోయింది. దేవుడు ఏం చెప్తాడంటే, యోబు నా గురించి సరిగ్గా మాట్లాడాడు, కానీ మీరు ఏలీఫజు కానీ, బిల్దదు కానీ, జోఫరు కానీ మీరెవ్వరూ కూడా నా గురించి సరిగ్గా మాట్లాడలేదు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదేందబ్బా, పుస్తకం అంతా చదివితే యోబు దేవుని ప్రశ్నించినట్టు, దేవునితో పోరాడుతున్నట్టు, ఆవేశంతో ఊగిపోతున్నట్టు కనిపిస్తుంది, దేవుని నిందిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏలీఫజు, బిల్దదు, జోఫరు మాత్రం దేవుని తరపున నిలబడి మాట్లాడినట్టు కనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చివరకు వచ్చేసరికి దేవుడేమో యోబు నా గురించి సరిగ్గా మాట్లాడాడు, మీరు సరిగ్గా మాట్లాడలేదు, మీ పైన నా కోపం రగులుకుంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు? ఎప్పుడైనా ఆలోచన చేశారు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు? నిన్నటి దినాన నేను కొంత క్లూ ఇచ్చాను. ఏలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ వాదన ఏందంటే యోబు పైకి ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది. దేవుడు నీతిమంతుడు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించాడంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టే శిక్షిస్తాడు. దేవుడు నీతిమంతులనైతే ఆశీర్వదిస్తాడు, దుష్టులనైతే శిక్షిస్తాడు. అదనమాట వాళ్ళ ప్రతిపాదన. వాళ్ళ ప్రతిపాదన ఏంది? దేవుడు నీతిమంతులనే ఆశీర్వదిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. కాబట్టి నీపైకి ఇంత కష్టం వచ్చింది కాబట్టి నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో దుర్మార్గం చేశావు, బయటకు నువ్వు బాగానే ఉన్నావు, లోపల దేవుని దృష్టిలో నువ్వేదో దుర్మార్గం చేశావు కాబట్టే నీపైకి ఇంత ఘోరమైనటువంటి శిక్ష వచ్చింది. అది వాళ్ళు చెప్తుంది. దీన్ని ఏమంటారంటే రిట్రిబ్యూషన్ థియాలజీ అంటారు. రిట్రిబ్యూషన్ థియాలజీ అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషికి కష్టం వచ్చిందంటే ఆ మనిషి ఏదో చేశాడు పాపము, దేవుడు ఆ వ్యక్తిపైకి శిక్షను పంపించాడు. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందంటే అతడు ఘోరమైన పాపి, అతడు ఏదో పాపం చేశాడు కాబట్టి దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు. లేదా ఒక వ్యక్తికి వ్యాపారంలో నష్టం వచ్చిందంటే అతడు ఘోరమైన పాపి కాబట్టే దేవుడు శిక్షిస్తున్నాడు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది ఏదైనా కాలిపోతే, అగ్ని ప్రమాదం వస్తే, లేకపోతే ఒక వ్యక్తి రోగగ్రస్తుడైతే, లేకపోతే ఒక వ్యక్తి యొక్క పరిచర్య పతనమైతే అతడు పాపి, దేవుడు అతను శిక్షిస్తున్నాడు. దీన్నే రిట్రిబ్యూషన్ థియాలజీ అంటారు. దేవుడు దానిని ఖండిస్తున్నాడు. అంటే ఆ మాటలు చెప్పడం ద్వారా మీరు దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తున్నారు. ఒక మనిషిపైకి కష్టం వచ్చిందంటే దేవుడు అతను శిక్షిస్తున్నాడని, దేవుడు అతని పైకి తీర్పు పంపించాడని నా స్వభావం గురించి మీరు తప్పుగా ప్రకటిస్తున్నారు. చూడండి, వినడానిగా భక్తిగా ఉన్న ఈ మాటలు, ఏలీఫజు మాటలు కానివ్వండి, బిల్దదు మాటలు కానివ్వండి, జోఫరు మాటలు కానివ్వండి, వినడానికి చాలా భక్తిపూర్వకమైన మాటలుగా కనిపిస్తున్నాయి. అబ్బా, వీళ్ళు దేవుని తరపున నిలబడే మాట్లాడుతున్నారు అని కనిపిస్తుంది. కానీ వాళ్ళు దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తున్నారు. ఒక వ్యక్తిపైకి కష్టం వస్తే దేవుడు తీర్పు పంపించాడా? ప్రతిసారి అదే సత్యమా? అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు యోబు విషయం ఆలోచన చేయండి. యోబు పైకి వచ్చినటువంటి కష్టాలు అతడు చేసినటువంటి పాపమును బట్టి కాదు, పరమస్థలాలలో వేరే విషయాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు ఏం జరిగిందో పరమస్థలాలలో. కాబట్టి మిత్రులారా, ఏలీఫజు, జోఫరు, బిల్దదు, జోఫరు చేసిన తప్పేందంటే వాళ్ళ మాటలు చూడడానికి భక్తిగా కనిపించినా వారు తమ మాటల ద్వారా దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తున్నారు.
దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తూ మనుష్యులను తీవ్రంగా ఖండిస్తున్నారు. యోబు నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివని చెప్పి యోబును మానసికంగా చిత్రవద చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ యుద్ధం ఏంటి? సైతానుడు ఏం చెప్పాడు దేవునితోటి? నన్ను అనుమతించు, అప్పుడు యోబు నిన్ను దూషిస్తాడని సైతానుడు చెప్పాడు. కానీ దేవుని యొక్క ఛాలెంజ్ ఏంది? లేదు, అతడు నీతిమంతుడు, అతడు నన్ను దూషించడని చెప్పి దేవుడు అంటాడు. కాబట్టి ఇప్పుడు కానీ ఇక్కడ ఏలీఫజు, బిల్దదు, జోఫర్ ఏం చేస్తున్నారు? యోబుని నువ్వు పాపివి, నువ్వు పాపివని చిత్రవద చేసి మానసికంగా అతను ఇంకా కుంగిపోయేటట్టు చేస్తున్నారు. ఆల్రెడీ అతను కుంగిపోయాడు, భౌతికంగా కుంగిపోయాడు, మానసికంగా కుంగిపోయాడు, ఆధ్యాత్మికంగా కుంగిపోయాడు. అతన్ని ఇంకా మాటలతో చిత్రవద చేస్తూ ఏలీఫజు, బిల్దదు, జోఫరు వాస్తవంగా సైతానికి సపోర్ట్ చేస్తున్నారు. సైతాను తరపున నిలబడి ఇంకా యోబు బద్దలయ్యేటట్టు చేస్తున్నారు. మీరు గమనించారా? ఆల్రెడీ అతను కృంగిపోయాడు, ఆల్రెడీ పతనమైపోయాడు, ఆల్రెడీ అల్లాడిపోతున్నాడు. మీరేం చేస్తున్నారు? ఇంకా చిత్రవద చేస్తూ అతడు అసలు దేవుల్లో నుంచి ఇక బయటకు వచ్చే రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ మాటలు మాత్రం చాలా భక్తిగా ఉన్నాయి. మాటలు మాత్రం దేవుని వైపు నిలబడి మాట్లాడినట్టే ఉంది. కానీ వాస్తవంగా మీరు సైతాను ఛాలెంజ్లో సైతానుకు సహకరించే వారిగా మీరున్నారు. దేవుని స్వభావాన్ని తప్పుగా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక మనిషికి కష్టం వచ్చిందంటే అతడు పాపని, దేవుడే అతను శిక్షిస్తున్నాడని ఎంత తప్పుగా చెప్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల దయగలిగినటువంటి వాడు, మనిషికి అవకాశాలు ఇస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు నా గురించి సరిగ్గా మాట్లాడలేదు. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఒక్కొక్కసారి మన మాటలు భక్తిగల మాటలుగా ఉంటాయి, కానీ నిజంగా మన మాటలు అది భక్తి కాదు, దేవుణ్ణి తప్పుగా చూపిస్తున్నాను. నేను అదే చాలాసార్లు చెప్తుంటాను. భారతదేశంలో మన చాలామంది బోధించే బోధలు అవి భక్తిగల మాటలుగా ఉంటాయి, కానీ అది దేవుని తప్పుగా చూపిస్తున్నారు, దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తున్నారు. తద్వారా అనేకులు దేవుని దగ్గరకు రావలసిన వాళ్ళు కూడా దేవుని దగ్గరకు రాకుండా పారిపోతున్నారు మన బోధల వలన. అవి చూడటానికి భక్తిగా ఉన్నాయి, కానీ అది దేవుని స్వభావాన్ని చూపించటం లేదు. మరి యోబు విషయం చూడండి. యోబు నా గురించి సరిగ్గా మాట్లాడాడు అని దేవుడు చెప్తున్నాడు. ఎలా మాట్లాడాడు? వాస్తవంగా యోబు దేవుణ్ణి ప్రశ్నించాడు. చాలా ఆవేశంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దేవునితో పోరాడాడు. అయినప్పటికీ యోబు డైరెక్ట్గా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. యోబు దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. దేవుడు అది ఎరిగి ఉన్నాడు. యోబు నన్ను ప్రశ్నించినా, యోబు నన్ను అనేక రకంగా నన్ను ప్రశ్నించినా, నాతో పోరాడినా, నాతో సంబంధాన్ని మాత్రం అతడు కలిగి ఉన్నాడు. దేవుడు యోబు యొక్క నిజాయితీని గౌరవించాడు. యోబు మాటలలో నిజాయితీ ఉన్నది. అతను పడుచున్నటువంటి వేదన నిజం, అతనుకున్నటువంటి అనుమానం నిజం, అతనుకున్నటువంటి బాధ నిజం, అతను ప్రశ్నలు నిజం. ఆ నిజాయితీని దేవుడు గౌరవించాడు. కాబట్టి యోబు నన్ను ప్రశ్నించినా, నాతో పోరాడినా పర్వాలేదు, నాతో ఉన్న రిలేషన్షిప్ మాత్రం బాగా ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, యోబు నా గురించి బాగా మాట్లాడాడు. చూసారా? కానీ మనం పుస్తకం చదివినంతసేపు మనకేమనిపిస్తుంది? యోబు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యోబు దేవుని ప్రశ్నిస్తున్నాడు. మనం యోబు నెగిటివ్ లెన్స్తో చూస్తాం. ఏలీఫజును, బిల్దదును, జోఫర్ను మాత్రం పాజిటివ్ లెన్స్తో చూస్తాం. కానీ చివరికి వచ్చేసరికి దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం పలికాడు. అతని స్నేహితుల గురించి మాత్రము మంచి సాక్ష్యం పలుకలేదు. అయితే అక్కడ దేవుడు ఒకటి పెట్టాడు. లాస్ట్లో నేను చాలా ఆశ్చర్యపోయాను. యోబు ప్రార్థన చేయాలి మీ కొరకు. మీరంతా యోబును చిత్రవద చేశారు, నన్ను రాంగ్గా చూపించారు, నా స్వభావాన్ని. కానీ యోబు మీ కొరకు ప్రార్థన చేస్తే నేను మీ దహన బలిని అంగీకరిస్తానంటాడు. యోబు ప్రార్థన చేస్తాడు. కానీ అక్కడ ఒక మాట ఏమనుందో గమనించారా? చూడండి,
42 అధ్యాయము 10వ వచనములో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎప్పుడు దేవుడు యోబునకు క్షేమస్థితిని కలుగజేశాడంట? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు యెహోవా అతనికి అతని క్షేమస్థితిని కలుగజేశాను. మిత్రులారా, మనలను బాధ పెట్టినటువంటి వారి విషయమై మనము ప్రార్థన చేయాలి. మనలను చిత్రవద చేసినటువంటి వారి విషయమై మనము ప్రార్థన చేయాలి. యోబు చేసినది అదే. అప్పుడు అతనికి దేవుడు క్షేమస్థితిని కలుగజేశాను. కాబట్టి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించటంలో అటు యోబు స్నేహితులకు మేలు జరిగింది ఒక ప్రక్క, మరొక ప్రక్కేమో యోబునకు మేలు జరిగింది. మీరు గమనించారా? క్షమించుటలో, మనలను బాధ పెట్టిన వారి కొరకు, నిష్కారణముగా మన పైన నిందలు వేసిన వారి కొరకు ప్రార్థించుటలో అటు వారికి మేలు జరుగుతుంది, ఇటు మనకు కూడా మేలు జరుగుతుంది. ఎంత గొప్ప పాఠమో కదా. కాబట్టి మిత్రులారా, ఇక్కడ యాకోబు గారు చెప్పినట్టు, నువ్వెవరు తీర్పు తీర్చడానికి? నీకేం పని? నువ్వు న్యాయాధిపతివా? రక్షించగల సామర్థ్యము నీకున్నదా? శిక్షించగల సామర్థ్యము నీకున్నదా? నశింపజేయగల సామర్థ్యము నీకున్నదా? కానీ ఎందుకు సామర్థ్యం ఉన్నట్టు నువ్వు ప్రవర్తిస్తావు? నువ్వు ఎవరివి తీర్పు తీర్చడానికి, ఓ మిత్రుడా? కాబట్టి మనము త్వరపడి తీర్పు తీర్చకూడదు. అదేవిధంగా పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. పౌలు గారు అంటున్నారు, ఎందుకు తొందరపడతారు? తీర్పు తీర్చవద్దు. ఆ పని దేవునిది. దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ రోజున ఆయన అంధకారములో ఉన్నటువంటి వాటన్నిటినీ వెలుగులోనికి తీసుకొచ్చి తీర్పు తీరుస్తాడు. కాబట్టి తొందరపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్తారు. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఈ మాటల అర్థం ఏంటి? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చాలాసార్లు ఈ మాటలు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఏంటి అసలు ఈ మాటల అర్థం? అంటే ఒక వ్యక్తిని శిక్షించడం తప్ప? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం తప్ప? ఇది తప్పు అని చెప్పి గద్దించి నువ్వు అతన్ని సరైన మార్గంలో పెట్టడం తప్ప? ఈ మాటలు బట్టి అసలు న్యాయ వ్యవస్థే తప్పని చెప్పగలమా? యేసుక్రీస్తు ప్రభువారు న్యాయ వ్యవస్థను నిషేధిస్తున్నారా? ఇప్పుడు కోర్టులు ఏం చేస్తున్నాయి? న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? అవి తీర్పు తీర్చటమే కదా వాటి పని. ఒక్కొక్కసారి చాలా మంది ఈ మాటల ఆధారంగా చేసుకుని మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, ఈ మాటల ఆధారంగా చేసుకొని మనం ఎవరిని కూడా గద్దించకూడదు, శిక్షించకూడదు. మిత్రులారా, క్రమశిక్షణ అనేది అవసరం. న్యాయ వ్యవస్థ అవసరం. న్యాయస్థానాలు అవసరం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు ఆ సందర్భాన్ని గమనించాలి. అందుకని కొంచెం కిందకొస్తే చూస్తే ఏమని ఉంటుంది? నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుడు చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆ మాట గమనించారా? వేషధారీ. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కపటమైనటువంటి తీర్పు తీర్చొద్దు.
అన్యాయమైన తీర్పు తీర్చొద్దు. నీలో దోషాలున్నప్పుడు ఎదుటి వ్యక్తిని పూర్తిగా ఖండించే తీర్పులు తీర్చొద్దు. ఎదుటి వారిని నరకానికి పంపించే తీర్పులు తీర్చొద్దు. ఎదుటి వారికి నిరీక్షణ లేకుండా చేసే తీర్పులు తీర్చొద్దు. మంచి తీర్పు తీర్చాలి మనం. వివేచన కలిగి విచక్షణ కలిగి ప్రవర్తించాలి. తప్పును తప్పని చెప్పాలి. అందుకని నేను మీకు చాలాసార్లు చెప్తాను, ప్రేమించగలిగినటువంటి శక్తి నీకు ఉన్నప్పుడే తీర్పు తీర్చగలిగినటువంటి ఆ హక్కు నీకు ఉంది. ప్రేమించే శక్తి లేనప్పుడు తీర్పు తీర్చే శక్తి లేదు నీకు. నువ్వు తీర్పు తీర్చు, కపటముగా తీర్పు తీర్చకు. ఇక అతనికి నిరీక్షణ లేదు, ఇక అతనికి వెలుగు లేదు అన్నట్టుగా తీర్పు తీర్చుకో. అసలు నీలో లోపమే లేనట్టు, తప్పులన్నీ ఎదుటి వ్యక్తిలోనే ఉన్నట్టు నువ్వు తీర్పు తీర్చుకో. అది నీకు ప్రమాదం. ఓ వేషధారి, నీ కంటిలో దూలాలున్నాయి. ఎదుటి వ్యక్తిని వాళ్ళ నలుసుల గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. కాబట్టి ఏ రకమైన ప్రేమతో కూడినటువంటి గద్దింపు, శిక్ష, తీర్పు, వివేచన, విచక్షణతో కూడిన తీర్పు అవసరం. కపటమైనటువంటి తీర్పు ఉండకూడదు మిత్రులారా. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది. అందుకనే మనకు యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చాలా ఫేమస్ సంఘటన అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. రండి, యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే శరీరమును గూర్చి అదృశ్య శక్తుల మధ్య, దేవదూతల మధ్య ఒక పోరాటము జరిగినట్టు ఇక్కడ యూదా రాసినటువంటి పత్రికలో యూదా గారు తెలియజేస్తున్నారు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో ఏ పుస్తకంలో కూడా ఈ విషయాలు వ్రాయబడలేదు. మేబీ ఇవి యూదుల యొక్క ఓరల్ ట్రెడిషన్స్. అంటే యూదుల మధ్య అనేకమైనటువంటి ఓరల్ ట్రెడిషన్స్, అంటే మాటల ద్వారా చెప్పుకుంటూ ఒక తరము నుంచి ఒక తరానికి వచ్చే ట్రెడిషన్స్ అన్నమాట, స్టోరీస్. వాటిల్లో ఇది కూడా ఒక స్టోరీ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మిఖాయేలు ఎవరో? ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి దేవదూత మిఖాయేలు. సైతానుడు ఎవరు? దేవుడు త్రోసివేశాడు సైతానుని. అబద్ధములకు జనకుడు, మొదటి నుంచి వాడు నరహంతకుడు, దొంగ అన్నటువంటి పదాలు ఉన్నాయి సైతానుని గురించి. మిఖాయేలు అంత ఉన్నతమైనటువంటి దేవదూత. మిఖాయేలు ఒక విషయంలో, మోషే శరీరం యొక్క విషయంలో ఒక వాగ్వివాదము జరిగిందంట. అయితే మిఖాయేలు తన పరిమితిని మర్చిపోలేదు. తనకు గొప్ప అధికారం ఉన్నట్టు ప్రవర్తించలేదు. ఒక గొప్ప దేవదూత అయి ఉండి కూడా, యెహోవా సైన్యములకు ఒక సైన్యాధిపతి, ఒక అధిపతిగా ఉండి కూడా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ప్రభువు నామమునే గద్దించాడు. ఎలా పడితే అలా మాట్లాడలా. ఎటు తిరిగి సైతానుడు, వీడు నరహంతకుడు, వీడు దొంగ, వీడు త్రోసివేయబడిన వాడు, వీడు భవిష్యత్తు నరకములు అన్న విషయం మిఖాయేలుకు తెలుసు. తెలిసినప్పటికీ దూషించలా. గమనించారా? సైతానుని వాడు ఇక గమ్యము నరకము, వాడు త్రోసివేయబడిన వాడు, వాడికి ఉన్నది పతనమే అని తెలిసినప్పటికీ సైతానును దూషించలేదు. ఒక గొప్ప దేవదూతే ఆ విధంగా ప్రవర్తిస్తే నీవు నేను ఎలా ప్రవర్తించాలి మిత్రులారా? కాబట్టి మనము త్వరపడి ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు మిత్రులారా. వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ గురించి ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో అందరూ రాళ్లతో ఉంటారు. అక్కడ రాళ్ళు పట్టుకుని నిలబడిన ప్రతి ఒక్కరూ మనల్ని సూచించే వాళ్ళే. మనం అంతే కదా, చాలాసార్లు రాళ్ళు పట్టుకొని ఉంటాం తప్పు చేసిన వాళ్ళను కొట్టడానికి. కానీ రాయి పట్టుకోకుండా ఉన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. రాళ్ళు పట్టుకునే గుంపులో మనం ఉన్నామా? ఆలోచన చేయండి ఒక్కసారి. యేసు అన్నాడు, మీలో తప్పు లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. అందరూ వెళ్ళిపోయారు. కానీ తప్పు లేనివాడు ఒకడు ఉన్నాడు అక్కడ.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నారు, అమ్మ నేను కూడా శిక్షించను, ఇక మీదట పాపం చేయకమ్మా. ఆయన మాటల్లో ప్రేమ ఉన్నది, ఆయన మాటలలో నిరీక్షణ ఉన్నది. ఏ వ్యక్తిని నశింపజేయాలి అన్నటువంటి ఆలోచనలు ఆయన లేవు. ప్రతి మనిషిని ఆదరించాలని, ప్రతి మనిషిని పునరుద్ధరించాలని, ప్రతి మనిషికి నిరీక్షణ కలుగజేయాలి అన్నటువంటిదే ఆయన ఆలోచన మిత్రులారా. మరి మన మాటలు ఎలా ఉండాలి? ఒకసారి యోసేపు గురించి ఆలోచించండి. యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు ఎంత చక్కటి మాట అంటాడో. ఆదికాండం 50వ అధ్యాయానికి రండి. ఆదికాండం 50వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాను. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అన్నటువంటి ఆ మాట గమనించండి. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఓ ధనరాజు, నువ్వు దేవుని స్థానంలో ఉన్నావా? అలా మాట్లాడుతున్నావు? నువ్వే దేవుడువా? నువ్వే న్యాయాధిపతివా? రక్షించుటకైనను నశింపజేయుటకైనను నీకు సామర్థ్యం ఉన్నదా? మిత్రులారా, అదే యాకోబు గారు చెప్తున్నాడు. ధర్మశాస్త్రమును ఇచ్చినటువంటి వాడైనను, న్యాయమును తీర్చగలిగినటువంటి వాడైనను కేవలం దేవుడే. ఆ మాట ఒకసారి చదువుదాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక ఆ మాటని ఎంత బాగా రాశాడో. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఎవరు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది? ఎవరు? న్యాయము విధించువాడు ఎవరు? ఒక్కడే, ఆయన దేవుడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఒక్కనికే ఉన్నది ఆ సామర్థ్యము, రక్షించటానికైనను శిక్షించటానికైనను. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఎవరు నువ్వు? మిత్రులారా, నీవెవడు అన్న స్థానంలో ఆ స్థానం మనల్ని పెట్టుకోవాలి. మనము ధనరాజు, నువ్వెవడవు తీర్పు తీర్చటానికి? కాబట్టి మిత్రులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, ఈ మాటల్లో వివేచన వద్దని, విచక్షణ వద్దని, క్రమశిక్షణ వద్దని, గద్దింపు వద్దని చెప్పడం లేదు యాకోబు గారు. కానీ చాలాసార్లు మన తీర్పు ఎలా ఉంటుందంటే, దేవుని స్వభావాన్ని తప్పుగా చూపిస్తాము. రిట్రిబ్యూషన్ థియాలజీ. ఒక మనిషికి కష్టం వచ్చింది కాబట్టి అతడు పాపి, అతడు దుర్మార్గుడు. ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, అతడు పాపి, అతడు దుర్మార్గుడు. వ్యాపారంలో నష్టం వచ్చింది, లేదా తీవ్రమైన రోగం వచ్చింది, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అతడు చెడ్డవాడు, దేవుడు అతని పరిచర్య అంగీకరించడం లేదు. దేవుని స్వభావాన్ని మనం తప్పుగా చూపుతున్నాం. 1. 2, ఏ వ్యక్తి గురించి అయితే మనం అలా మాట్లాడుతున్నామో ఆ మనుషులను చిత్రవధ చేస్తున్నాం. మనం వారికి నిరీక్షణ లేదన్నట్టు మనం ప్రవర్తిస్తున్నాం. అది తప్పు మిత్రులారా, దేవుడు అంగీకరించడు. కాబట్టి మనము ప్రేమ చూపుటకు బద్ధులమై ఉందాము. ప్రేమించుటకును, ఆదరించుటకును, సహాయము చేయుటకును, నిరీక్షణ ఇచ్చుటకును మనం బద్ధులమై ఉండాలి మిత్రులారా. ఈ మాటలు గ్రహించులాగున దేవుడు తన సమృద్ధైన కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.